హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే 20 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్నెలవే పార్ట్ 21. ఇంకా సార్ ఇంటి జనని కాలేజ్లో సీనియర్ కాబట్టి అప్పుడు రెస్పెక్ట్, ఇప్పుడు ఎందుకు చెప్పు, కాల్ మీ అర్జున్ ఓకే అన్నారు చనువుగా. సడన్గా పేరుతో అంటే కష్టం. అర్జున్ గారు ఓకేనే సార్ మీకు అన్నాను. బాబోయ్, ఈ గారా వడ కంటే సారే బెటర్ అన్నారు నవ్వుతూ. నేను నవ్వేశాను ఆయన మాటలకి. ఈలోగా నానమ్మ వచ్చింది ప్లేట్లో ఫుడ్తో. నానమ్మ నవ్వుతూ తినిపించడం మొదలుపెట్టింది. ఇద్దరం నవ్వుతూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు జనని అన్నారు నన్ను చూసి. అవును సార్, మీరు రావడమే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాను నేను నవ్వుతూ. నీకు ఇంకా నేను అసలు విషయం చెప్పనే లేదు జనని, అది గనక నువ్వు వింటే ఎగిరి గంతులు వేస్తావు తెలుసా అన్నారు. ఏంటి సార్ అది అన్నాను కళ్ళు పెద్దవి చేసి. సార్తో పాటు తీసుకువచ్చిన కవర్లోంచి పెళ్లి కార్డ్ బయటకు తీసి నా ఎదురుగా ఉంచారు. నేను దాన్ని తీసుకొని ఓపెన్ చేశాను. అందులో ఉన్న పేర్లు చూడగానే ఒక్కసారిగా నా కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. సార్ ఇదేంటి అన్నాను ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ. మీ నాన్న నిర్ణయించారు అన్నారు సార్ నవ్వుతూ. నాకు ఆనందం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి వచ్చేసాయి. కళ్ళకి నీళ్లు కూడా వస్తున్నాయి అదే సమయంలో. నానమ్మ ఇద్దరి వంక కంగారుగా చూస్తూ, ఏమైంది జానమ్మ, ఎందుకు కన్నీళ్ళు, ఏముంది ఆ పెళ్లి పత్రికలో అంది. నేను ఏడుపు ఆగక నానమ్మని గట్టిగా హత్తుకున్నాను. అన్నయ్య పెళ్లితో పాటు నా పెళ్లి కూడా చేద్దామని అమ్మ నిర్ణయం తీసుకుందే అన్నాడు నానమ్మతో. నాకు సంతోషం, దుఃఖం ఆగట్లేదు. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. మరి అను పెళ్ళంటే నాకు సంతోషం మామూలుగా ఉంటుందా, అది కూడా అర్జున్ సార్తో అంటే? నేను కలలో కూడా ఊహించని అద్భుతం ఇది. అమ్మాయి వేరే ఎవరో కాదు, జనని చెల్లెలు అవని అని నానమ్మతో చెప్పాడు. నా అను బంగారంకి అప్పుడే పెళ్ళా? అప్పుడే అది అంత పెద్దదే అయిపోయిందా? తొందరలో ఒక ఇంటిది కాబోతుందా? ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇవన్నీ ఆలోచిస్తూ నేను అక్కర్లేను. చాలా అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఇప్పటికిప్పుడే అనుని చూడాలని ఉంది. దాన్ని గట్టిగా హత్తుకొని తనివి తీరా ఏడ్చి మనసు విప్పి మాట్లాడాలని ఉంది. అది జరగదు అని నాకు తెలుసు, కానీ నా మనసు ఆగట్లేదు. ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారని కూడా చూడకుండా ఏడుస్తూ నానమ్మని వదిలి కింద కూర్చొని పోయాను అను జ్ఞాపకం వచ్చి. నేను ఏడుస్తుంటే నానమ్మ కూర్చొని నన్ను దగ్గరికి తీసుకుంది. నేను అదే కళ్ళ నీళ్ళతో తలెత్తి, నాకు అనుని చూడాలనుంది నానమ్మ అన్నాను బోరున ఏడుస్తూ. నా ఏడుపు చూసి ఆవిడకి కన్నీళ్ళు వచ్చేశాయి. రెండు చేతులతో నన్ను గుండెలకి హత్తుకొని, ఏడవకు జానమ్మ, నువ్వు ఇలా ఏడుస్తుంటే నా గుండె తరుకుపోతుందే. ఆడబిడ్డ కన్నీళ్ళు ఇంటికి మంచిది కాదు తల్లి. నీకు మేమంతా లేమా? ఊరుకోవే, మా అమ్మ కదా, ఏడవకు అంది ఓదార్చుతూ. అర్జున్ సార్ కూడా కింద కూర్చొని, నేను వస్తే నువ్వు హ్యాపీ అవుతావని వాడు కొట్టినా పడ్డానికి సిద్ధమై వచ్చాను జనని, కానీ నువ్వేమో ఇలా ఏడుస్తున్నావు. వాడు నిన్ను ఇలా చూస్తే నన్ను గెట్అవుట్ అని చాలా మర్యాదగా గెంటేస్తాడు అన్నారు. సార్ మాటలకి ఇంకా ఏడుపు ఆపేశాను నేను. నిజానికి వాడు ఏమనకుండా వెళ్ళిపోయింది కూడా నీకోసమే. నేను వస్తే నువ్వు హ్యాపీ అవుతావని వాడికి బాగా తెలుసు అన్నారు నవ్వుతూ. ఇక నేను కన్నీళ్ళు తుడిచేసుకున్నా. తర్వాత చాలాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను రోజంతా అదే పెళ్లి కార్డ్ పట్టుకొని దాన్ని అలాగే చూస్తూ కూర్చున్నాను. నా చేతిలో పెళ్లి కార్డ్ చూసి సూర్య నానమ్మని అడిగాడు అది ఎవరిదని. సూర్య అడగాలని నానమ్మ చెప్పలేదు కావాలని, అర్జున్ సార్ గురించి అడుగుతాడేమో అని. కానీ ఇలా అడిగాడు. ఇంకా నానమ్మ విషయం చెప్పింది. సూర్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ విషయం తన మొహంలో నాకు స్పష్టంగా అర్థమైంది. రాత్రి గదిలోకి వచ్చేసాక నిద్రపోకుండా అదే ఆలోచనలో ఉన్నాను నేను. బయట చాలా గాలి వీస్తుంది, వర్షం పడేలా ఉంది. నేను బెడ్ మీద కూర్చొని టపటపా కొట్టుకుంటున్న కిటికీలలోంచి బయటకు చూస్తూ ఏవో ఆలోచనలో మునిగిపోయాను. అదే ఆలోచనలో మునిగి సూర్య నన్నే చూస్తున్నాడన్న విషయం కూడా గ్రహించకుండా అతను పడుకున్నాడేమో అనుకొని, అర్జున్ సార్ సూర్యకి ముందే తెలుసా అని అనుకున్నాను. జస్ట్ లిప్ రీడింగ్ ఇచ్చాను అంతే.
ఎలా క్యాచ్ చేశాడో ఏమో తెలియదు కానీ ఆశ్చర్యంగా చూశాడు సూర్య నా వంక. ఏమన్నావు అన్నాడు. ఆ గొంతు విని ఈ లోకంలోకి వచ్చాను. నేను బయటికి అనేసానే ఏంటి అని నాకు నేనే షాక్ అయ్యాను. మీ అర్జున్ సార్ నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. నా వంక చూడకుండా ఎటో చూస్తూ సమాధానం చెప్పాడు సూర్య. నేను నోరు తెరిచి సూర్యని చూశాను. నన్ను కాకుండా ఎటో చూస్తున్నాడు. ఎలాగూ చెప్పేశాడు కదా అని నేను తడబాటు లేకుండా మరో ప్రశ్న అడిగేశాను. మరి కాలేజ్లో మీరిద్దరు ఎందుకు అలా ఉంటారు అని ఆగిపోయాను. సడన్గా సూర్య చూపు నా మీద నిలిచేసరికి. నేను ఏ తడబాటు లేకుండా మొదటిసారి మాట్లాడాను కదా సూర్యతో ఇంత స్పష్టంగా, అందుకే అయి ఉంటుంది. కానీ అది అర్జున్ సార్ గురించి కాబట్టి, అందులోనూ ఎప్పటి నుంచో తెలుసుకోవాలి అనుకుంటున్న విషయం కాబట్టి సమాధానం వస్తుందో రాదో అని ఆలోచించకుండా అడిగేశాను. అర్జున్ గురించి తెలుసుకోవాలి నువ్వు, అంతే కదా అన్నాడు నా మొహంలోకి సూటిగా చూసి. నిలువుగా అడ్డంగా అడ్డదిడ్డంగా తలుపాను నేను. అర్జున్ నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. చెప్పాలంటే ఫ్రెండ్స్ అనే పదం చాలా తక్కువ మా ఇద్దరి మధ్యనున్న బాండింగ్కి. కానీ 4 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ వల్ల మా ఇద్దరికి గొడవ జరిగింది. అప్పటి నుంచి అతనంటే నాకు నచ్చదు అన్నాడు తడబడుతూ. అంటే నానమ్మ చెప్పిన ఇన్సిడెంట్, ఇప్పుడు సూర్య చెప్పింది రెండు ఒకటేనా? కానీ అది ఏంటి, అసలు ఏం జరిగింది? ప్రాణ స్నేహితులు ఇద్దరు బద్ధశత్రులుగా మారటానికి అంతగా ఏం జరిగింది? ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.